భద్రాచలం గోదావరి వద్ద నీటి మట్టం 53 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భారీ వర్షం వరదల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. ఇక లోతట్టు ప్రాంతవాసులకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా భద్రాద్రి జిల్లా ప్రతినిధి శ్రీనివాసరావు అందిస్తారు. గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద ఉన్నటువంటి గోదావరి నీటి ప్రవాహం 2 రోజుల క్రితం శాంతించినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి మళ్ళీ క్రమేణా ఉధృతగా పెరుగుతూ 53 అడుగులకు చేరి మూడవ ప్రమాద హెచ్చరిక చేరినటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలో ఎగువను కురుస్తున్నటువంటి గోదావరికి ఎగువను కురుస్తున్నటువంటి వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి క్రమేణా పెరుగుతూ మూడో ప్రమాద హెచ్చరికకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భద్రాచలం వద్ద ఉన్నటువంటి కాలనీలు 2 కాలనీలు నీటి మునగటంతో పునరావాస కేంద్రాలకు ఆ కాలనీ వాసులను తరలించి వారికి సౌకర్యాలు ఏర్పాటు చేసి అక్కడ తినుబండారాలు అలాగే భోజనం అలాగే మంచినీరు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు భద్రాచలం నుంచి రహదారి సౌకర్యాన్ని పూర్తిగా రోడ్డు కట్టవేసి వరద ఉధృతి భద్రాచలం పట్టణంలోకి రాకుండా రహదారి ఆఫ్ చేసినటువంటి పరిస్థితి కూడా నెలకొంది. అలాగే జిల్లాలోని ప్రధాన మండలమైనటువంటి బూర్గంపాడు మండలానికి భద్రాచలం నుంచి అలాగే బూర్గంపాడు సారపాక గ్రామాల మధ్యలో రహదారి సౌకర్యం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే జిల్లాలో పలు మండలాలతో పాటు పలు గ్రామాలకు రహదారి సౌకర్యం నీటి మునిగినటువంటి నేపథ్యంలో రవాణా లేకుండా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. పర్ణశాలలో కూడా అలాగే నీట మునిగినటువంటి సీతమ్మ నారచీరలు కావచ్చు, అలాగే సబ్ స్టేషన్ కావచ్చు, ఇతర ప్రాంతాలు అంటే అక్కడ ఉన్నటువంటి సమీపంలో చెర్ల మండలం సమీపంలో ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. తాలిపేరుకు కూడా ఛత్తీస్గఢ్ నుంచి వరద ఉధృతి మళ్ళీ పెరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి చెర్ల మండలం కావచ్చు, అలాగే భద్రాచలం, దుమ్ముగూడ 3 మండలాలకి వరద ఉధృతి ఉన్నటువంటి నేపథ్యంలో 3 మండలాల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కావచ్చు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కావచ్చు, అధికారులతోటి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి ఆదేశిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. వీడియో జర్నలిస్ట్ గౌస్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.